ఎపిసోడ్ కంప్లీట్ అవ్వగానే నాకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఏంద్రా ఇది అని చెప్పి వచ్చిన నవ్వు వచ్చింది. ఎందుకంటే నిన్నట్లాగే టాస్కులు పెట్టేసి ఆ 4 టాస్కులు పెట్టేసి నలుగురిని సెలెక్ట్ చేసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేదేమో ప్రాసెస్ అనిపించింది. కానీ కాసేపు ఆలోచించిన తర్వాత నాకేమనిపించిందంటే షో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మళ్ళీ సంథింగ్ సిమిలర్ నేను ఎపిసోడ్ 2లో ఎక్కడో అనుషరత్నం గారి కోసం చెప్పినప్పుడు చెప్పా. ఏంటంటే తనకన్నా 3 గ్రీన్స్ ఇవ్వకుండా తను నెక్స్ట్ ఈ లెవెల్స్లో కనుక వేస్తే తను షోకి కావాలి అనుకున్నప్పుడు తన అడ్వాంటేజ్ అయ్యిద్ది అనుకున్నప్పుడు ఇలాంటి టాస్కులు వేస్తే తను మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అయితే సో ఆ రిస్క్ తీసుకోవటం ఎందుకు అని చెప్పి తను సెలెక్ట్ చేశారు, 3 గ్రీన్స్ ఇచ్చారు అని చెప్పి ఏదైతే ఒక అనాలిసిస్ ఉందో సంథింగ్ సిమిలర్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు మనీష్ అన్న అతను షోకి కావాలి అనుకున్నప్పుడు ఈ హ్యాస్ సమ్ ఎక్స్ ఫ్యాక్టర్. సో ఆబ్వియస్గా కావాలి, వాళ్ళకి కావాలి. నాకు అనిపించింది ఆనెస్ట్గానే చెప్తున్నా, తనంటే కొద్దిగా ఉంటుందేమో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమైనా అని బిందుమా దగ్గర కనిపించినట్టే. ఇప్పుడు మళ్ళీ టాస్క్ ఆడిపించి తన ఒకవేళ గెలకపోతే సో ఆ రిస్క్ చేయటం ఎందుకు అని చెప్పి మేబీ జడ్జెస్ ఆ డెసిషన్ మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారేమో అనిపించింది. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కరెక్ట్ అనిపించిన, బట్ ఓవరాల్గా ఏమైందంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ కొట్టిద్దంటే ఓటింగ్ దగ్గర ఎఫెక్ట్ కొట్టిద్ది. ఓటింగ్ చేసే ఆడియన్స్ వాళ్ళకి ఇదంతా నమ్మశక్యంగా అనిపించదు, ఎందుకంటే స్క్రిప్టెడ్ అన్న భావన వచ్చేసింది కదా ఆల్రెడీ. సో మనం ఓటు వేసినా వీళ్ళు ఓటు కన్సిడర్ చేస్తారా లేదా అన్న ఇది వస్తుంది. సో దాన్ని గట్టిగా ఎలాగోలాగా దాన్ని కమ్యూనికేట్ చేయాలి. ఈవెన్ షూటింగ్ అయిపోయినా కూడా దాన్ని కమ్యూనికేట్ చేసి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ట్రై చేయాలి. ఓట్సే కన్సిడర్ చేస్తామన్న భావన జనాల్లోకి వెళ్ళాలి. సో అలా వాళ్ళని సెలెక్ట్ చేయాలి ఓటింగ్ ద్వారానే. ఓట్లోంచి ఒక ఇద్దరిని తీసుకుంటే కనుక కంప్లీట్ ఓట్స్లోంచి. ఓటింగ్ తగ్గిపోతే ఏమైందంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మనం కామన్ పీపుల్ కాదురా అన్న వాళ్ళు ఒప్పుకోరు, కానీ వాళ్ళకి గట్టిగా అడ్వాంటేజ్ అవుతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ కామనరీ సెలబ్రిటీ అన్న పాయింట్ కూడా ఇందులో ఒకటి వచ్చింది. సో ఎపిసోడ్ ఎలా జరిగింది, అందులో ఎవరికైనా కంటెస్టెంట్స్కి సెలెక్ట్ అవ్వని వాళ్ళకి అన్యాయం జరిగిందా, ఆ క్రైటీరియా కరెక్టా లేదా, చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. పెద్దగా ఉండదు, షార్ట్గానే ఉంటుంది ఈ ఎపిసోడ్ రివ్యూ. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఎప్పట్లానే ముందుగా వీడియో లైక్ చేయండి, లైక్ చేసి చూడండి, లేదంటే చూసినప్పుడైనా నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఎంత లేదమ్మా 2000 చిల్లర అంతే, 50,000 కొట్టేస్తాం మనం. సో సీజన్ 9 సెప్టెంబర్ 7 స్టార్ట్ అయ్యే లోపల 50Kతో స్టార్ట్ చేస్తే అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. మీరు అందరూ సపోర్ట్ చేస్తే అయిపోద్ది. ఒక 20,000 మంది చూస్తున్నారు, అందులో 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, 10,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు అని ఆనందపడాలా, సబ్స్క్రైబర్స్ 40,000 మంది ఉన్నా 10,000 మందే చూస్తున్నారన్న బాధపడాలా, అది ఏదో అర్థం కావట్లా. స్టాట్స్ ఏంటో యూట్యూబ్ ఇచ్చి స్టాట్స్ ఏంటో. ఎనీవే, సో షో ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు శ్రీముఖి ఏముంటుందంటే 4 సీట్స్ ఉన్నాయి, సో 11 మంది ఉన్నారు, డేర్ ఆర్ డై లెవెల్ 2 స్టార్ట్ అయ్యింది అని చెప్పింది. లెవెల్ 2 అంటే ఎక్స్ట్రీమ్ ఉంటుందని అందరూ అనుకుంటాం, కానీ అలా లేదనమాట. సో చైర్స్ని ఫిల్ చేసే పవర్ ఇప్పుడు జ్యూరీ చేతిలో ఉంటుంది ఈ లెవెల్లో అని చెప్పారు. లెవెల్ 2 డేర్స్ అన్నీ చూసి జ్యూరీ డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. ఓకే, డేర్స్ అన్నీ కంప్లీట్ అవుతామంటే వీళ్ళు డిసైడ్ చేసుకుంటారని. క్రిష్ గారిని, డైరెక్టర్ క్రిష్ గారిని గెస్ట్గా పిలిచారనమాట. ఇందుకు సినిమా రాబోతుంది అనుష్క హీరోయిన్గా. ట్రైలర్ మాత్రం భయంకరంగానే ఉంది భయ్య. సో అక్కడ రాగానే ఫస్ట్ నవదీప్ గారు ఎవరు అడిగారనమాట, ఏంటంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఎవరైనా ఒకళ్ళు పెక్యులర్గా ఉన్నారా, నోన్ పర్సనో లేదంటే వెరైటీగానో నేను మీరు గుర్తుపెట్టే విధంగానే ఎవరైనా ఉన్నారా అంటే ఆవిడ దివ్య నిఖిత గారు, అది వెజ్ ఫ్రైడ్ మోమో పేజ్ ఉంది కదా, ఆవిడని గుర్తుపెట్టారు. మీరు రివ్యూస్ ఇస్తారు కదా, మీ యాక్టింగ్ బాగుంటుంది అని. ఇది భయ్యా ఇలాంటి ఉంచాలి మీరు, ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ అంటే ఇప్పుడు మనకు ఒక వెపన్ లాంటిది అనమాట. వెపనే వాడుకోవచ్చు, ఏం తప్పులేదు. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళని గుర్తుపెడితే మీరు రివ్యూస్ ఇస్తారు కదా అని చెప్పి వాళ్ళు కామనర్ అవుతారా భయ్యా? కాదు కదా. ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఇప్పుడు అనుష గారికి కానీ, లేదంటే ఆ డిమాన్ పవన్కి కానీ, లేదంటే ఈ వెజ్ ఫ్రైడ్ మామో గారికి కానీ వీళ్ళకి ఓటింగ్ అన్న స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఇనీషియల్గా పుష్ ఉండదా? ఇప్పుడు ఆయన మాస్క్ మ్యానో లేదంటే మిలిటరీ పవనో ఉన్నాడు, ఓటింగ్ జరుగుతుంది. బ్లైండ్గా వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి స్టార్టింగ్లో తెలియదు. వీళ్ళకున్న ఫాలోవర్స్లోంచి 50% ఓట్లు వేస్తే కనుక అనుష గారికి ఒక 1,50,000 ఓట్లు పడతాయా? వీళ్ళిద్దరికి 50-50K ఓట్లు స్టార్టింగ్లోనే పడతాయా? రిగార్డ్లెస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసినా వాళ్ళకి పుష్టి ఉంటుందా ఉండదా? ఎంతమందికి వీళ్ళ అకౌంట్లు కూడా ఎవరికి తెలియదు. మిలిటరీ పవన్ నన్ను అడుగుతున్నారు, ఇందాక చూసాను ఏది అకౌంట్, ఎవరికి తెలియదు, ఫాలోవర్స్ లేరు. వీళ్ళకి ఫ్యాన్ పేజీలు ఏంటి, స్టోరీలు పెట్టాలు, వాటిని షేర్ చేయటాలు, అబ్బో మామూలుగా లేదు. వీళ్ళు ఏం పోస్ట్ పెట్టినా 20,000 30,000 లైక్లు, 5 లక్షలు 4 లక్షల వ్యూస్ రీల్స్కి. భయ్యా ఎలా భయ్యా బ్యాలెన్స్ అవుతుంది?
అవ్వదు. అందరూ హౌస్లోకి వెళ్ళి అక్కడ టాస్క్లు ఆడి కొంతమంది నామినేట్ అవుతారు, కొంతమంది నామినేట్ అవ్వరు. సో అక్కడ ఒక కంపారిజన్ వేరేగా ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ కదండి. మీరు ఎవరు అడగచ్చు, సెలబ్రిటీస్లో అందరూ కూడా ఈక్వల్ ఫాలోయింగ్ ఉండదు కదా, మరి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటి అంటే హౌస్లో డిఫరెంట్ సినారీ ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఎడ్జ్ తక్కువ ఉంటుంది. ఏంటంటే అందరు నామినేట్ అవ్వాలని లేదు, అందరికి ఓటింగ్ రావాలని లేదు. సో ఈ కైండ్ ఆఫ్ క్రైటీరియా కాదు, కానీ ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ క్రైటీరియా వేరేగా ఉంది కదా, అదనమాట పాయింట్. బట్ ఆవిడని గుర్తుపెట్టారు, ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఆవిడ చెప్పేది రివ్యూస్ కాదు, ఒపీనియన్స్ అని చెప్పారు. ఎనీవే, నెక్స్ట్ నవదీప్ గారు ఎవరెవరు డేర్ చేయలేదో వాళ్ళందరూ చేయొద్దండి అంటే కొంతమంది అదే డేర్ చేయని వాళ్ళందరూ ఎత్తారు, వాళ్ళందరూ వచ్చాము స్టేజ్ మీదకి అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన, ఈరోజు మీకు వచ్చే ప్రతి డేరు చేసినా చేయకపోయినా, చేసి గెలిచినా చేసి ఓడిపోయినా, ఏం జరిగినా రిజల్ట్ ఏదైనా సరే మీ పర్ఫార్మెన్స్ మీద, మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేసే విధానం మీద మీరు ముందుకు వెళ్ళాలో లేదో మేము డిసైడ్ చేస్తాం. నాకు ఇది అనగానే ఏమనిపించిందంటే, యూనివర్సిటీస్లో అందరూ కాదు కానీ ఒకళ్ళిద్దరు ఇలా చెప్పచ్చు లేదా, సైకో ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మన ప్రాజెక్ట్ థీసిస్ ఎలా చేసినా సరే వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. చాలా 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 జరుగుతూ ఉంటాయి. ఇంకా చదువుకున్న వాళ్ళకి, గైడ్స్ కింద వర్క్ చేసిన వాళ్ళకే తెలుసు. అలా అనిపించింది నాకు, ఆ ఫీల్ వచ్చింది. అంటే నువ్వు బాగా చేసావు టాస్క్, నేను సెలెక్ట్ చేస్తాను, అలా కాదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏదైనా చేయకపోయినా కూడా నేను ఇంప్రెస్ అవ్వాలి, ఆయన ఇంప్రెస్ అయితే తీసుకుంటామని చెప్పారు. నాకు ఇక్కడ అర్థమైపోయింది, ఓకే నువ్వేం చేయకపోయినా కూడా వీళ్ళు తీసుకునే అవకాశం ఉంది, ఏం చేసినా కూడా తీసుకుపోనే అవకాశం కూడా ఉంది. అంతే చెప్తాను, అది ఎక్కడ డిఫరెన్స్ ఉందో అది కూడా చెప్తా. నెక్స్ట్ షీముకి 6గురికి ఒక టేర్ అని చెప్పి, సో 6గురు నుంచోబెట్టారనమాట. ఎవరికైతే గ్లాస్లో వాటరు నవదీప్ గారి ముఖం మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టి నవదీప్ గారి మొహం మీద ఈ గ్లాస్ వాటర్ కొడతారో వాళ్ళు ఈ డేర్ గెలుస్తారు అని పెట్టారు. ఇలాంటి టాస్క్లు ఎలా ఉంటాయంటే చాలా ఇంటెలెక్చువల్గా మనం ఆలోచించాలి. ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ అవుతుందా అంటే అవ్వదు, వాళ్ళ దృష్టిలోనే ఉంటుంది. బట్ నేను ఎలా ఆలోచిస్తానో చెప్తాను మీకు, అది రైట్ అవుతుంది అని కాదు, నా ఆలోచన చెప్తా. ఇది కృషి గారు చెప్పింది, సంథింగ్ సిమిలర్ టు ఇట్. తప్ప రైటా అన్నది పక్కన పెడితే అందరికన్నా ఎక్కువ మంది ఎటు ఉంటారో అటు ఉండకూడదు. మనం జీడీలో కూడా నీదే టెక్నిక్ ఫాలో అయ్యేవాడిని. సో రాంగ్ సైడా రైట్ సైడ్ అన్నది కాదు, అర్థమవుతుంది కదా, పాజిటివ్ నెగిటివ్ అన్నది కాదు, తక్కువ సైడ్ ఉన్న సైడ్ ఉండాలి. అప్పుడు మన వాయిస్ గట్టిగా అనిపిస్తుంది. జీడీలో ఇప్పుడు టాపిక్ ఉంది, అరేంజ్డ్ మ్యారేజెసా లేదంటే లివింగ్ రిలేషన్షిప్ అని ఉందనుకోండి. చాలామంది ఇప్పుడు ఒక 10 మంది ఉన్నప్పుడు 8 మంది అరేంజ్డ్ మ్యారేజ్ అడిగితే, ఇప్పుడు నేను సపోర్ట్ చేసేది నా మనస్సాక్షికి అరేంజ్డ్ మ్యారేజ్ అనిపించినా నేను అక్కడ అలా వెళ్ళకుండా నేను లివింగ్ టుగెదర్ సపోర్ట్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం, ఒకళ్ళిద్దరే ఉంటాం, మా వాయిస్ గట్టిగా అనిపిస్తుంది. అక్కడ మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా రైట్ మాట్లాడుతున్నాం అన్నా కూడా మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, సో మన బిహేవియరల్ ప్యాటర్న్స్ ఇలాంటివి అనాలిసిస్ చేస్తారనమాట. సో సంథింగ్ సిమిలర్ ఇక్కడ కూడా అదే. ఈ లైన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ కొంచెం చదువుకున్న వాళ్ళకి ఆ లైన్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. అదే మనిషికి కూడా ఉందని నాకు అనిపించింది. సో అందుకోసం చెప్పి ఆయన డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నాడు. అక్కడ మోరల్స్, వాల్యూస్ అన్నవి ఏం జరిగినా కూడా డిస్కషన్స్, బట్ ఈ వాంట్స్ టు స్టాండ్ అవుట్, ఆడ్ వన్ అవుట్ లాగా అందరితో కలిసి ఉండిపోకుండా విడిగా ఉండాలనుకున్నాడు. అందుకని స్టెప్ ఫార్వర్డ్ వేసాడేమో అనిపించింది. అలా చెప్పంగానే ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటే కృషి గారు ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతా, లైఫ్లో నీళ్ళు ఎవరి మొహాన కొట్టలేదా అని అన్నారు. అంటే కేతం ఎందుకు కొట్టలా, బోల్డ్ సార్లు కొట్టానని చెప్పి కేతక్క గారు అంటే, మరి ఎందుకు కొట్టట్లేదంటే కేతక్క ఎంత స్మార్ట్గా అనిపించిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కృషి గారు కనుక ఛాన్స్ అవ్వకపోతే కేతక్క గారిని సెలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండేదేమో వీళ్ళకి. ఎందుకంటే ఆవిడ థింకింగ్ ప్రాసెస్ ఆవిడ ఎంత ఈజీగా ఆవిడ అర్థం చేసుకున్నారు. కేతక్క గారికి గంగారావు గారికి చాలా డిఫరెన్స్ ఉంది. గంగారావు గారికి అంత ఈజీగా అర్థమయ్యేది కాదు, సారీ, దట్స్ ద ఫ్యాక్ట్. కానీ ఆవిడికి మరి అక్కడ లైవ్లో ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారో లేదు నాకు తెలియదు, కానీ అక్కడ ఆవిడ ప్రజెంట్ చేసిన విధానం చూసి నాకు మతిపోయింది, జడ్జెస్కి మతిపోయింది. ఆవిడేం చెప్పారంటే, సార్ ఏం చెప్పాడు, నాకు నీళ్ళు కొట్టగానే నువ్వు వెళ్ళి కూర్చో అక్కడ, మనకు స్లాంగ్ రావట్లేదు కానీ, సో నీకు ఇంకా చెప్పేది ఉంది అన్నాడు. సో నీళ్ళు కొడతా, తెగించి కొడతా, నాకు భయం లేదు. కాకపోతే చిన్న చిన్న వాటికే గెలిచి అక్కడ కూర్చున్నారు వాళ్ళు, కానీ ఖచ్చితంగా కూర్చోబెడతారా అంటే కొడతా, లేదంటే కొట్ట, ఎందుకంటే ఇంకా చాలా ఉందని చెప్పారు గట్టి అని అన్నారన్నమాట. ఇంకా ఉంటుంది, సో కొట్టినా ఉంటుంది, కొట్టకపోయినా ఉంటుంది. అంటే స్మార్ట్ అని చెప్పి అందరికి ఫీజులు ఎగిరిపోయినాయి. నాకు కూడా ఎగిరిపోయింది, ఏంద్రాబాబు వీడికి అంత ఈజీగా అర్థమైంది అని అనిపించింది అనమాట. సో ది స్మార్ట్ కేతమ్మ అని చెప్పి వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు. సో నెక్స్ట్ శ్రీముఖి ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు నవదీప్. సో ఏ జడ్జిలో అయితే
ఏ జడ్జి చేతిలో అయితే అవకాశం ఉందో వాళ్ళ మీదే పడ్డారు, ఇప్పుడు వాళ్ళకి మీకే పడిందని చెప్పి వాళ్ళు కొంచెం ఏమంటారు ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తా నడుపుతా ఉన్నారన్నమాట. మనీష్ ముందుకు వచ్చాడు, నేను చేస్తా అని చెప్పి ముందుకు వచ్చాడు. దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ. సో బిందు వీఆర్ నాట్ గోనా లెట్ ఇట్ గో అంటే మీరు జ్యూరీ మీద నీళ్లు కొడతారంటే మేము మాత్రం దాన్ని లైట్ తీసుకోము అని అంటే, అభిజిత్ కూడా ఇది చేస్తే నా వైపు నుంచి నువ్వు సీట్లో కూర్చోడానికి ఎటువంటి సపోర్ట్ ఉండదు, కంప్లీట్ నెగిటివ్ అని చెప్పి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ అక్కడ ఒక సిఎస్సి అమ్మాయి, క్లాస్ అమ్మాయి ఉంది కదా, అమ్మాయి పేరు మర్చిపోయాను నేనైతే కొట్టను అన్న అమ్మాయి. అది చేస్తే అక్కడ కూర్చుంటామంటే నా మోరల్స్ బెండ్ చేసినట్టు, సో నేనైతే కొట్టను అని చెప్పి ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది. కొద్దిగా అదే మిగతా వాళ్ళందరూ చెప్పినప్పుడు ఒక ఇలాంటి వాటిలో నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉంటేనే మనం స్టాండ్అవుట్ అవుతాం, మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నది నా ఫీలింగ్. నెక్స్ట్ డాక్టర్ నిఖిత గారు ఆవిడైతే వీ నీడ్ టు రెస్పెక్ట్ ద డెకోరం అని చెప్పి, సో నేనైతే గొడవ పట్టడానికి రాలేదు, ఇలాంటివి కొట్టను అని చెప్పి ఆవిడ. నెక్స్ట్ సింగర్ శ్రీతేజ్ గారు కూడా ఇదే, ఈయన కూడా కొంచెం పర్లేదు. ఏం చెప్పారంటే నవదీప్ గారు కనుక కంటెస్టెంట్గా ఇంట్లో ఉంటే ఖచ్చితంగా కొట్టేవాడిని, ఐ వుడ్ డెఫినెట్లీ డన్. ఐ కెనాట్ డిస్రెస్పెక్ట్, ఎవరైతే జడ్జ్ చేస్తున్నారో వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయలేను అన్నారు. నెక్స్ట్ కృషి గారు, నేను కంటెస్టెంట్ అయితే నేను చేసేవాడిని అన్నారు. సో నేను ముందుకెళ్ళి నేను చేస్తా అని ఉంచినవాడిని, చేయటం అన్నది వేరే విషయం. కానీ సో మోరల్స్ అంటున్నారు, ఏమంటున్నారు, ఇట్స్ బిహేవియరల్ ప్యాటర్న్ అని చెప్పి ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పి. మనీష్ ఇలా నుంచినాడు కాబట్టి సెలెక్ట్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పలేము, మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ప్రీవియస్గా మనం ఏం క్యారీ చేసి తీసుకొచ్చాం, మనతో మంచి క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ అవి కూడా డిపెండ్ అయ్యే ఉంటాయి. నవదీప్ నెక్స్ట్, నా మొహం మీద డిస్రెస్పెక్ట్ఫుల్గా కొడితే చైర్ గ్యారంటీ అంటే ఎవరు కొడతారో 2 అడుగులు ముందుకేయండి అని చెప్పి టాస్క్ని ఇంకొంచెం పెంచాడు అనమాట. 10 కౌంట్, అందులో ఫస్ట్కి వచ్చేవాడికి 10, 9, 8 అని వచ్చేవాడికి మనీష్ మళ్ళీ ముందుకు వచ్చాడు, ఒక అడుగు ముందుకు వేయగానే పక్కన ముందుకేసాడు అనమాట. క్రిష్ ఆయన ఒక్కరే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అక్కడ నువ్వు చేస్తుంది రైటా రాంగా ఇవన్నీ కాదు, యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్. సో అది మనకు ఒక మైండ్లో ఒకటి రిజిస్టర్ అవుతుంది ఒక వ్యక్తి కోసం. మనకన్నా తోపులు ఎవరైనా పాజిటివ్ ఉంటే మనకు ఛాన్స్ రాదేమో, కానీ అదర్వైజ్ మనమే ఛాన్స్ అక్కడ, వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఏదో ఒకటి చేసాడరా అని అంటారు చూసారా, అది. నెక్స్ట్ అభిజిత్, అక్కడ పక్కన వాడిని తొక్కుకుంటూ పైకి వెళ్తావా లేదా అనేదే టాస్క్ ఇది, అండ్ నువ్వు చేయడానికి రెడీ ఉన్నావు. నిన్న నా మోరల్స్ గురించి మాట్లాడటం, ఈరోజు ఫ్లిప్ అవ్వడం, మరి నిన్న ఏం మాట్లాడారు మన ఎపిసోడ్లో మిస్ మనకి వేయలేదేమో మరి. సో నాకు అర్థం కావటం లేదు. సో నువ్వు దేనికైనా రెడీ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో, నాట్ ఆల్ ద టైమ్, కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో మనం కొన్నిసార్లు పక్కన తొక్కుకుంటే ఎక్కాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తుందేమో, ఆ టైంలో చేయాలి కొన్ని పక్కన పెట్టేసి. ఇప్పుడు మన సెల్ఫ్ డిఫెన్స్కి మర్డర్ చేయాల్సి వస్తే, సో సిచ్యువేషన్ డిమాండ్స్ని బట్టే. నెక్స్ట్ అక్కడ సింగర్ శ్రీతేజ కొంచెం డిఫెండ్ చేశాడు, ఏదో జరిగింది ఆర్గ్యుమెంట్ గట్టిగానే, బట్ మనకు మొత్తం యాస్టీ స్ట్రీమ్ చేశారు. ఏదో 45 minutes ఎపిసోడ్ కొంచెం వేయాల్సింది. మరి 100 సీట్లు ఉంటే కొట్టను, కానీ 1 సీట్ ఉంటే కొడతాను, దట్ ఈజ్ యువర్ మోరల్ అంటే అన్నాడేమో. ఒకవేళ 100 సీట్లు ఉంటే కొట్టేవాడిని కాదు, 1 సీట్ ఉంటే కొడతాను అని. ఇదేం మోరల్, ఇది మోరల్ కాదు కదా. సో నువ్వు చెప్తుంది రాంగ్, నువ్వు అంటే నువ్వు ఏదైతే పాయింట్ చెప్పు నువ్వు దాని మీద నుంచోట్లేదు అన్న విధంగా అంటే, మనీష్ మీరు ఎథికల్గా ఈ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఇంటర్ప్రిటేషన్స్ ఈ వర్డ్స్ అన్ని భలే ఉంటాయి అబ్బా. మీరు ఎథికల్గా ఒకరితో బాగా ఉంటున్నారా లేదా, ప్రిన్సిపల్గా ఏదో చెప్తే ఆయనేమో అభిజిత్ ఏమో వాటన్నిటికీ సేమ్ సినోనియమ్స్ ఉంటాయి, నువ్వేం పెద్ద లెక్చర్ లాగా లెక్చర్ అవసరం లేదనేది తీశారనమాట. సో నవదీప్ ఎనీవే డేర్ ముగిసింది అన్నారు. వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏం నుంచున్నారని. కొట్టకుండా కూడా ఒక మంచి సమాధానం చెప్పుంటే విషయం వేరేలా ఉండేది. కృషి గారు అంటారనమాట, ప్రోమోలో కూడా మీరు చూసుంటారు, కొట్టేసి శివుడు నాకు దేవుడితో సమానం, అభిషేకం చేశాను అని. అదే కేతమ్మ గారు అంటారన్నమాట, ఆయన నాకు దేవుడితో సమానం, ఆయన మీద నేను ఎలా కొడతానంటే, సో కొట్టేసి దేవుడితో సమానం అన్నానండి, శివుడు అనుకుని అభిషేకం చేశానండి అని. అలాంటి థాట్ ప్రాసెస్లో కనుక చెప్పుంటే ఇంకొకళ్ళు అక్కడికక్కడ ఇచ్చేవాళ్ళు. అది రావడం కొద్దిగా కష్టమే, అందరికి రావాలి కదా, ఆయన కాబట్టి ఆయనకి వచ్చింది, కానీ మనకు అంత ఈజీగా రాదు. అలాంటి దగ్గరకు వస్తే స్టాండ్ అవుట్, ఇంకా వేరే లెవెల్. ఇంకా నెక్స్ట్ డేర్ 2, 2 చేతులతో 2 స్క్వేర్స్ వేయాలి. అక్కడ క్యాన్వాస్ పెట్టారు, డ్రా చేయాలి. సో కృషి గారు 2 పేర్లు చెప్పమంటే నాగా అండ్ ఊర్మిళని సెలెక్ట్ చేశారనమాట. ఎందుకు వాళ్ళిద్దరే అంటే తెలియదు, నాకు ఎవరికి తెలియదు, వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో ట్విస్ట్ ఏంటంటే రైట్ హ్యాండ్కి ఒక షేక్ బ్యాండ్ పెడతారు రిమోట్ కంట్రోల్తో. యాక్చువల్లీ షేక్ బ్యాండ్ కాదు, షాక్ బ్యాండ్. వాళ్ళు నొక్కుతూ అనిపిస్తారు, అది షాక్ అవుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఏంది షాక్ అయినా గీసేస్తారు కదా, ఇందులో ఏముంది పెద్ద టాస్క్ అని చెప్పి. బట్ ఏదో టెస్ట్ చేద్దాం అనుకున్నారు. వీ నీడ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు. వాళ్ళు స్క్వేర్ వేసారు, రెక్టాంగిల్ వేసారు, సర్కిల్ వేసారు, అమీబా కూడా వేసినట్టున్నారు, స్టార్ వేసారు, చివరికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని రాయమన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. మధ్యలో నాగా అన్న ఆయన ఆగిపోయింది సార్, షాక్ రావట్లేదు సార్, ఆగిపోయింది సార్ అంటే అప్పుడు బిందు మంది మళ్ళీ వచ్చింది సార్ అన్నాడు. నాకు అక్కడ అనిపించింది
ఓకే ఈయన నుంచుంటాడు, విషయం ఉంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా రాకుండా ఆయన చెప్పున్నా నెక్స్ట్ లెవెల్, బిగ్ బాస్కి సూపర్ కంటెస్టెంట్ ఆయన. వచ్చి చెప్పినా కూడా నెక్స్ట్ లెవెలే. దానికి ముందు కన్నా నెక్స్ట్ లెవెల్ కాదు, ఇది కూడా నెక్స్ట్ లెవెలే. ఒప్పుకున్నాడు నిజాయితీగా, ఏంటి రావట్లేదండి కొంచెం చూడండి అని చెప్పి. రాకుండా చెప్పుంటే మాత్రం భయ్యా నీకు హ్యాట్స్ ఆఫ్ భయ్యా, నువ్వు మాత్రం బిగ్ బాస్లో తోపు కంటెస్టెంట్ అవుతావు. ఇది కనుక ఒక ఆలోచన ఉంటుంటే. సో ఆయన చెప్పంగానే నొక్కారు. సో అక్కడ ఒక పాయింట్ పడిద్ది అనుకున్న ఇంప్రెషను పడింది, తర్వాత మనకు తెలిసింది అది. సో శ్రీముఖి కృషి గారు అడిగింది, మీ ప్రకారం ఎవరండి కృషి గారు అంటే, ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది, మనల్ని ఎలా జడ్జి చేస్తారు ఏంటంటే, కృషి గారు కష్టం అంటే టాలరెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఎక్కువ పెయిన్ తీసుకుంది ఈ అమ్మాయి. అంటే అమ్మాయికి ఎక్కువ పెయిన్ వచ్చిందని చెప్పి ఎక్కువ కష్టపడింది, కానీ వదలలేదు. సో ఊర్మిళ అని చెప్పి ఆవిడే గెలిచింది అన్నట్టు ఇచ్చారనమాట. సో నాకేమనిపించిందంటే, అంటే నొక్కటం ఒకటే, మీరు అంటారు కదా టాస్క్లో ఈరోజు నిన్న జరిగిన క్యాష్ టాస్క్తో చాలామంది రేస్ చేసిన పాయింట్ అంటే, ఇందులో ఫెయిర్ ఎక్కడ ఉంది, ఫెయిర్నెస్ ఏముంది, ఇద్దరికి సేమ్ ఫ్రెండ్స్, డబ్బులు ఇవన్నీ సేమ్ వస్తాయంటే, కొన్ని చాలా టాస్కులు ఫెయిర్గా ఉండవు. సేమ్ ఇదే, ఇప్పుడు ఇద్దరికి ఇచ్చిన షాక్ వోల్టేజ్ ఏదైతే ఉందో సేమ్ ఉంటుంది. బట్ అబ్బాయి టాలరెన్స్ వేరేగా ఉంటుంది, అమ్మాయి టాలరెన్స్ వేరేగా ఉంటుంది. భరించింది ఒకటే, కానీ ఆ అమ్మాయి పెయిన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసేవాటికి ఆ అమ్మాయికి ఇచ్చారు. డ్రాయింగ్స్ని బట్టి ఇచ్చుంటే అది కరెక్ట్గా ఉండేది, కానీ పెయిన్ ఎక్కువ భరించింది ఇచ్చారనమాట. సో ఫెయిర్ అనేది ఏది ఉండదు, అంతే, అది ఒక టాస్క్, ఇంకా దానికి అలా వెళ్ళిపోవటం ఉండటమే. సో ఎనీవే శ్రీముఖి లాస్ట్లో జ్యూరీ చెప్పిద్ది ఎవరు గెలిచారు ఏంటి అని చెప్పి, ఇంకెళ్ళండి అన్నారు. నెక్స్ట్ కేతమ్ గారు ఒక సాంగ్ పాడారు అనమాట. తన స్టోరీ ఏదైతే ఉందో కృషి గారి ముందు ఒక సాంగ్ పాడారు. కృషి గారు ఇంప్రెస్ అయ్యి, మీకు ఇష్టం ఉంటే నెక్స్ట్ ఫిలింలో ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తా అన్నారు. సూపర్ అదృష్టం నేను చెప్పాలంటే. ఇలాంటివి జరుగుతాయా జరగవా అంటే, ఇంతకుముందు చూసాము, జరిగినట్టు నాకేం అనిపించలేదు. కానీ లాస్ట్లో నవదీప్ గారు జరిగేలా చూస్తానన్నారు కాబట్టి ఐ హోప్ సో. సో కేతమ్ గారికి దీని ప్రకారం అంటే ఇలా ఇక్కడికి వచ్చినందుకైనా అలా జరిగి ఉంటే బిగ్ బాస్లో అడుగు పెట్టకుండానే సక్సెస్ కొట్టినట్టు. దాని తర్వాత నుంచి ఛాన్స్లు వస్తాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటున్నాయి. గంగావ్ గారు చేస్తున్నారు కదా, సో కేతమ్ గారు కూడా చేయొచ్చు హైలైట్ అయితే. ఇంకొక 2 days ఉన్నాయి, 2 days అయిపోయినాయి. డేర్ నెంబర్ 3 ఇది. అభి వచ్చాడు అనమాట. ఐ వాంట్ 2 men అని చెప్పి అందరు చేతులు ఎత్తారు. ఒక ఇద్దరు అత్తల, వాళ్ళు ఎవరంటే శ్రీతేజ అండ్ మర్యాద మనీష్. సో శ్రీతేజ అండ్ మర్యాద మనీష్ ఇద్దరిని రమ్మనండి, మీరు ఇద్దరు అత్తలు గారు అండి అన్నాడు. అండ్ మర్యాద మనీష్ని కాకుండా నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది, అంటే ఎందుకు పెద్దగా ఇంకొకళ్ళు ఎంచుకోవచ్చు కదా అని అనిపించింది. ఏదో వాంటెడ్గా ఏమైనా మర్యాద మనీష్ని అభిజిత్ టార్గెట్ చేస్తున్నాడా అన్న ఒక పాయింట్ అయితే వచ్చింది. ఎందుకు పద్దాక పిలవటం, ఏదైనా చేస్తే పాయింట్అవుట్ చేయటం, అక్కడ రెడ్ ఫ్లాగ్ గీయటం, ఇవన్నీ. బట్ ఎనీవే వాళ్ళిద్దరిని పిలిచాడు. ఈ టాస్క్లో సాటిస్ఫాక్టరీగా చేస్తే ఐ విల్ డెఫినెట్లీ పుట్ యూ ఆన్ గోల్డెన్ సీట్ అని అన్నాడు. గుర్తుంచుకోండి. సో దానికోసం శ్రీముఖి గారు షర్టులు తీసేయండి అనగానే మనీషు ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అన్నాడు. అంటే నేను తీయడానికి నాకు ఇష్టం లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతా అన్నాడు. ఐ డోంట్ వాంట్ టు డూ షర్ట్లెస్. అలా ఉండటం వల్ల ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్, ఎక్స్ట్రా బెనిఫిట్ ఏం నాకు రావట్లేదు కదా తీయటం వల్ల. అంటే ఎందుకు రావట్లేదు భయ్యా, నాకు అర్థం కాల. ఎందుకు రాదు, నువ్వు టాస్క్ చేసి ఏదో చేసి వాళ్ళని ఇంప్రెస్ చేస్తాను కదా నువ్వు సెలెక్ట్ అవుతావు. సో అక్కడ ఆయన ఏం మాట్లాడాడో నాకు అర్థం కాల, ఆ పాయింట్ అలా మిస్ అయ్యాడు అని. చేయకపోయినా అబ్సల్యూట్లీ ఫైన్ కదా అన్నట్టు అంటా ఉన్నాడు. అప్పుడు నవదీప్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి అబ్సల్యూట్లీ ఫైన్ కాదు, టాస్క్ గెలవటం మీద ఆధారపడి ఉండదు, మీ పర్ఫార్మెన్స్ని మేము జడ్జి చేస్తాం, నువ్వేం చేస్తావు దాన్ని బట్టి అని. మనీ స్టిల్ సెడ్ నేను ఓకే కాదు, నేను ఇప్పను అని చెప్పి. మళ్ళీ నవదీప్ అంటే ఒకవేళ టాస్క్ కోసం అంటే నువ్వు అదొక కన్స్టెంట్ ఒక పాలసీగా పెట్టుకొచ్చావా, నేను షర్ట్ ఇప్పను అని చెప్పి దానికోసం ఏమైనా పెట్టుకొని వచ్చావంటే అలా ఏం లేదు అన్నాడు. మరి ఏంటి అని అభిజిత్ అంటే, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకమంటే షర్ట్ వేసుకొని దూకుతావా అన్నాడు. అది పెద్ద అనిపించలేదు, కానీ నవదీప్ అన్నది కరెక్ట్గా అనిపించింది. ఏంటంటే ఇప్పుడు వార్ రూమ్లో మన ఏంటబ్బా యాక్టివిటీ రూమ్లో టాస్క్ జరిగింది, మధ్యలో షర్ట్ చిరిగిపోతే టాస్క్ వదిలేస్తావా అని. అప్పుడు కనిపిస్తే ఓకే లెట్స్ చేస్తానని చెప్పి వెళ్ళారు ఇద్దరు. షర్ట్ ఇప్పుకొచ్చారు. అగ్ని పరీక్ష వాళ్ళకేమో కానీ వాళ్ళ బాడీలు చూడలేక వాళ్ళంతా భయపడ్డారు జడ్జెస్. నెక్స్ట్ అవి ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంతే అనగానే కొంచెం కన్విన్స్ అయ్యి సో లెట్స్ ట్రై అన్నాడు. ఇద్దరు తీసుకొని వచ్చారు. అది చూడంగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే మనీష్ బాడీ మొత్తం క్లీన్గా ఉంది, క్లీన్ షేవ్ చేసినట్టు ఉంది. కనీసం లెగ్స్ మీద కూడా హెయిర్స్ ఏం లేవు, హెయిర్ ఏం లేదు. సో వాళ్ళు ఏంటంటే నవ్వుకుంటారు శ్రీముఖి, ఇది మాకు పరీక్ష స్వామి అని. ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్న టాస్క్ వ్యాక్సింగ్, హెయిర్ రిమూవ్ చేసుకునేది అనమాట. సో టాస్క్ ఏంటంటే అని చెప్పి నవదీప్ చెప్పారు. ఇప్పుడు చెప్పండి రా మిత్రులారా, ఇప్పుడు చెప్పండి మిత్రం ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి. సో కాలికి కూడా హెయిర్ లేకపోతే నవదీప్ వీ హ్యావ్ టు చేంజ్ ద కంటెస్టెంట్, నో ఆప్షన్.
బట్ ఇక్కడ మనీష్ని అప్రిషియేట్ చేశారన్నమాట. మీరు టాస్క్కి పనికిరారు కాబట్టి వెళ్ళి కూర్చోండి, బట్ మెంటల్ బ్లాక్ని కూడా మీరు దాటారు, కంగ్రాచులేషన్స్, కూర్చోండి అంటే ఆయన వెళ్ళి కూర్చున్నాడు. ఇంకెవరా అని చూస్తే ఎవరికీ లేదయ్యా సామే, ఇదేంది నాకు అర్థం కాదు బాబు, అక్కడ ఎవరికీ లేదు. సో షకీబ్ మాత్రం నుంచొని నన్ను తీసుకో, నిన్ను ఆడికి వస్తాను అంటే, ఆయన వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టున్నారు, నీకు ఛాన్స్ వస్తే నన్ను పిలువు, అలా చిన్న చిన్న డీల్ సెట్ చేసుకుంటారు కదా, అలాగా స్టేజ్ మీద నన్ను పిలుచుకోవడానికి, సో ప్లీజ్ కాల్ మీ అన్నాడు. సరే చూపి అంటే ఎత్తి చూపిస్తే ఆయనకి తక్కువే ఉంది. తక్కువ అంటే షకీబ్ ఏమంటాడు, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ కదా అని అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రివర్స్లో చెప్పాడు, కానీ ఏమి లేకుండా ఉన్నా ఏదో ఒకటి కొంచెమైనా ఉంది కదా, సో తీసుకో అంటాడు. అందరు నవ్వుతారు ఆయన చూసారన్నమాట. నెక్స్ట్ నాగా అనగానే, నాగాకు కూడా హెయిర్ ఉండదు, కానీ కొద్దిగా కంపారిటివ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ముగ్గురు వచ్చి స్టేజ్ మీద నుంచి ఉంటారు, కాసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మంచి కొంచెం కామెడీ ఫన్ కూడా జనరేట్ అయిందనమాట. నాగా ఏమో నాకే ఎక్కువ ఉందంటే, షకీబ్ గ్యాప్స్ ఉన్నాయి హెయిర్ మధ్యలో, ఆయనకి పెయిన్ ఉండదు, నాకు ఎక్కువ పెయిన్ ఉంటుంది, నాకు చిన్న హెయిర్ అయినా సరే అని చెప్పి. సో బిందు ఏమో శ్రీతేజని సెలెక్ట్ చేసుకోమంటారు, నువ్వు ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకుంటే, షకీబ్ నన్ను పిలుస్తా అని చెప్పి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తా అన్నావు, నన్నే పిలు అయ్యా అంటే, నాగేమో నీకు టాస్క్ కావాలా బొచ్చు కావాలా అని చెప్పి ఒకటే అడుగుతాడు సింగర్ని. సో ఆయనకి టాస్క్ ఇస్తాను, అది కావాలా నీకు బొచ్చు కావాలంటే, ఎస్ ఆబ్వియస్లీ అక్కడ బొచ్చు కావాలి, బొచ్చు వస్తేనే కదా ఇద్దరు పీక్కుంటేనే కదా తెలిసిద్ది. సో ఇంకా మనోడు షకీబ్ని కాకుండా నాగాని సెలెక్ట్ చేసుకుంటాడు. షకీబ్ కొంచెం హట్ అవుతాడు అనమాట. యూ హ్యావ్ టు థింక్ భయ్యా, యూ హ్యావ్ టు థింక్, 100% గ్యాప్ ఉందని చెప్పి తన ఫ్రస్ట్రేషన్ని వ్యక్తపరుస్తాడు. ఇలాంటివి మనం చేయగలగాలి బిగ్ బాస్ హౌస్లో అయినా ఎక్కడైనా సరే. సో అప్పుడే మనం ఎంత కమిటెడ్గా ఉన్నాం షో కోసం, ఎంత పరితపిస్తున్నాం, ఎంత వెళ్ళాలనుకుంటున్నాం అన్న బాధ బయటికి వ్యక్తపరిచినప్పుడు అర్థమైంది. అదే షకీబ్కి ఈరోజు ఆ ఎపిసోడ్లో ప్లస్ అయింది. మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే మాకు ఛాన్స్ రాలేదని ఫీల్ అయ్యారో వాళ్ళందరూ చేయలేని పని ఇది. ఎక్కడ వాళ్ళు మాట్లాడారో తెలియదు, కానీ నాకు ఈ ఎంటైర్ ఈ లెవెల్ 2 లెవెల్ 1లో కనిపించలేదు. మాత్రం మనం కట్ చేస్తానని చెప్పలేను, కానీ మనం చూసిందే కదా, మనం జడ్జి చేస్తాం. సో షకీబ్ దాన్ని వ్యక్తపరిచాడు చూసారా, అక్కడ వాళ్ళు ఓకే వీడికి ఉంది, రిజిస్టర్ అవుతూ ఉంటుంది, వీడు పాపం ట్రై చేయాలనుకుంటున్నాడు, వీడు వెళ్ళాలనుకుంటున్నాడు, వీడు తాపత్రయపడుతున్నాడు అని. మిగతా వాళ్ళు కూడా చూపిస్తే వాళ్ళకి ఛాన్స్ ఉండేది. మనం టాస్క్ ఎలా చేస్తున్నాం, టాస్క్ చేసామా లేదా అన్నది కాదు, ఆడాలి ఏదో చేయాలి అన్న తపనైనా చూపించాలి. అది తపన అంటే అమ్మాయి కాదు. నెక్స్ట్ సో చేశారు ఇద్దరు. ఫస్ట్ బిందును శ్రీముఖి పీకారనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరు నొప్పులు పెయిన్లతో కాసేపు మారుమోగిపోయింది, అందరూ నవ్వుకుంటూ ఉన్నారు, కానీ ఎవరికి క్లీన్ షేవ్ అయితే అవ్వాల. బట్ వీళ్ళిద్దరు చేశారు. వీళ్ళిద్దరిలో అభి ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయాలి, ఎక్కడ సెలెక్ట్ చేశాడో చెప్తా. లాస్ట్ డేరు 11 మందికి అన్నారు, కానీ నిన్న జరిగిన లెవెల్ 1 లెవెల్ 2లో సెకండ్ ఛాన్స్ రాని వాళ్ళు ఎవరంటే 7 నుంచున్నారు. ఆ 7 ఫోన్లు తెప్పించారు, ఫోన్లు పెట్టారు, ఫోన్ బ్రేక్ చేయాలి అన్నారు. సో ఫోన్ బ్రేక్ చేయాలంటే శ్రీముఖి ఏమందంటే, మీరు ఈ టాస్క్ సక్సెస్ఫుల్గా చేసినా చేయకపోయినా మీ ఫ్యూచర్ ఏంటి అన్నది వాళ్ళ చేతిలో ఉంది అని చెప్పి. నేను ఆ ప్లేస్లో ఉంటే నా ఫోన్ ఏ ఫోన్ అయినా, నేను చెప్తున్నా హానెస్ట్గా, నేను బద్దలు కొట్టేవాడిని. నేను ఇలాంటి పొజిషన్లో ఉన్నా కూడా నేను ఈ ఫోన్ని చాలా కష్టపడి కొనుక్కున్నాను. నేను కూడా ఎవరైనా సరే కష్టపడి కొనుక్కుంటారు. బట్ మీరు అంత దూరం వెళ్ళింది అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉన్నాను అనమాట. నేను చాలా కష్టంగా కొనుక్కున్నాను అవన్నీ. మీరు అంత దూరం వెళ్ళింది ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి అన్న, అంటే మనకు ఒకటి క్రియేట్ అవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా మనం ఒక క్రియేట్ చేసుకోగలిగితే కదా ఎదుటి వాళ్ళకి, అక్కడ ఉన్న జడ్జెస్కి నువ్వు అట్లీస్ట్ సంథింగ్ యూఆర్ ఆఫరింగ్. ఓకే ఇది చేశాడు, మనం వీడి గురించి మాట్లాడుకోవాలి అని. సెలెక్ట్ అవుతావు లేదు సెకండరీ, బట్ నువ్వు ఆపర్చునిటీ కూడా నువ్వు వాళ్ళకి అవకాశం కూడా ఇట్లా. మీరు వెనక నుంచి పోయి అప్పటివరకు జరిగింది 3 టాస్క్లో. నేను అబ్బాయి సాయి కృష్ణనా అనకాపల్లి అబ్బాయి ఒక ఆయన పేర్లు గుర్తురాట్లేదబ్బా, నెక్స్ట్ అబ్బు, వీళ్ళందరూ అలా ఉండిపోయారు నుంచొని. వచ్చి బద్దలు కొట్టాల్సింది కదా. ఎస్ షో సెలెక్ట్ అవుతామో తెలియదు, 1 lakh 1.5 lakh ఐఫోన్స్ ఉండొచ్చు, అది మీకు కష్టమై ఉండొచ్చు, డేటా కూడా కష్టమై ఉండొచ్చు, బట్ దట్ ఈస్ ద ఛాన్స్. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే, నేను కనుక వెళ్తే షోకి ఆబ్వియస్గా డే 1 నేను బ్యాకప్ పెట్టుకునే వెళ్తాం, ఎందుకంటే ఏదైనా జరగచ్చు. సరే పోనా తీసేసిన, ఇంకా అది మనకి లైఫ్ టైం ఆపర్చునిటీ, వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అన్నప్పుడు అది కొట్టాలి. తర్వాత డేటా రికవర్ అవుతుందో లేదన్నది వేరే సంగతి. అప్పుడు కదా, అంటే మీకు అప్పుడు వరకు జరిగిన 3 టాస్కుల్లో మీరు ఎక్కడా వినిపించలేదు, ఎక్కడా వినిపించకుండా జడ్జెస్ మమ్మల్ని సెలెక్ట్ చేయలేదంటే ఎట్లా అవుతుంది? ఎక్కడైనా మీకు ఆర్గ్యుమెంట్ ఆఫర్ చేయటం కానీ, నీళ్ళు కొట్టే దగ్గర ముందుకు రాలేదు,
వేరే చోట మనకు ఆపర్చునిటీ క్రియేట్ అవ్వలేదు, ఇక్కడ క్రియేట్ అవ్వలేదు. మీరు ఆపర్చునిటీస్ కోసం మీరు పరితపించలేదు, నాకు అవ్వండి నాకు అవ్వండి నేను చేస్తానని చెప్పి. వచ్చిన చోట మీరు నుంచొని ముందుకు రాలేదు, ఎలా వస్తుంది? సో ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చారు. హ్యామర్ తీసుకొని ఫోన్ బద్దలు కొట్టాలంటే మీరు బిగ్ బాస్ హౌస్లో ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ఫోన్ సాక్రిఫైస్ చేస్తారని శ్రీముఖి ఏదో వాయిస్లో చెప్తా ఉంది. సో కౌంట్ డౌన్ అనగానే ఒక 3rd సెకండ్ దగ్గర షకీబ్ ఫోన్ బద్దలు కొట్టాడు. నెక్స్ట్ సెకండ్ దగ్గర డాక్టర్ నిఖిత గారు ఆవిడ కూడా ఫోన్ని బద్దలు కొట్టారు. బద్దలు కొట్టిన తర్వాత అంత చితకలేదే అని చెప్పి నవదీప్ చెప్తే మళ్ళీ షకీబ్ దారుణంగా దబా 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 పడతా ఉన్నాడు. అది చూపిస్తుంది జడ్జెస్కి, ఓకే వీడు కొంచెం కసిగా ఉన్నాడయ్యా, ఈయన కొంచెం తీసుకోవాలి, ఉన్నాళ్ళల్లో బెటర్గా అనిపిస్తాడు. ఓకే వీడు ఏదోటి చేస్తాడు, పాజిటివ్గా నెగిటివ్ ఏదోటి చేస్తాడు, కనిపిస్తాడు, మాట్లాడతాడు, ఏదోటి చేస్తాడు, షోలో మనకు ఉపయోగపడతాడేమని ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి అనిపిస్తుంది. రైట్ డిసిషన్ అయినా రాంగ్ డిసిషన్ అయినా అనిపిస్తుంది. అది క్రియేట్ చేయాలి, అది క్రియేట్ చేసుకున్నాడు ఆయన. కానీ నాకు ఇక్కడంతా అర్థం కానిది ఏంటంటే, ఏం జరిగిందో తెలియదు కానీ నేను దీన్ని క్రిటిసైజ్ చేస్తాను. నాకు కనిపించినంత వరకు నేను చేయాలి కాబట్టి, అది చూశాను కాబట్టి చెప్పాలి కాబట్టి నాకు అనిపించింది చెప్తాను అనమాట. నాకు ఏడుస్తూ ఉన్నారు ఆ ఫోన్ పగలంగానే. ఆయన అంటే పోనీ కష్టపడి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఏడుస్తున్నాడు, ఓకే. నా ఫోన్ 2-3 సార్లు పగిలింది, నేను కష్టపడి కొనుక్కున్నా, సరే. మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అరే మీరు దీనికే ఏడిస్తే మీరు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు నాకు అర్థం కావట్లా. మీరు ఎక్కడ ఏడిస్తే మీరు అక్కడ 2వ రోజు నుంచి ఏడడం స్టార్ట్ చేస్తారే. అది చూసే వాళ్ళకి రోజు మాకు ఏడుస్తూ ఉంటే ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, మాతృదేవ సినిమా చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. మీరు అలాంటి వాటికి ఏడిస్తే మీరు స్ట్రాంగ్ ఎలా అవుతారు? మీరు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటారు? మీ ఏడుపు నేను ఫేక్ అనట్లా. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏడ్చారా, లేదంటే వీళ్ళు ఏడవటం వల్ల మనం ఏడపోతే బాగోదని ఏడ్చారు తెలియదు, కానీ 4-5 ఏడ్చారు. దాలియా గారు, అమ్మాయి ఇంజనీరింగ్ అమ్మాయి, క్లాస్ అమ్మాయి, అనుషరత్నం గారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఏందనయ్యా నేను సైకోగాండి అయిపోతున్నానో నాకు అర్థం కావట్లేదు, లేదంటే వీళ్ళు డెలికేటెడ్గా ఉన్నారో అర్థం కావట్లేదు. సమ్టైమ్స్ నాకే డౌట్ వస్తూ ఉంది, ఏంటి ఇలా అయిపోతున్నాను ఏంటో. స్టోరీ చెప్తాను చూడండి. యాక్చువల్గా నా ఫోను ఇది 3వ ఫోను 4వ ఐఫోను. ఇంతకుముందు 2 సార్లు పగిలిపోయింది. దానికి గుడ్డలు ఇచ్చటం, బాక్సులు పెట్టడం అన్నీ చేసేవాడిని, అయినా అది పగిలేది. అందుకని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది ఏంటంటే లాస్ట్ ఐఫోన్ నుంచి నేను దీనికి ఏమి వెయ్యా, ఇలాగే వాడతా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడతా, బలంగా పట్టుకుంటాము, టచ్ వుడ్, మీరు ఎవరు దిష్టి పెట్టకండి అని చెప్పి పట్టుకున్నా. లాస్ట్ది పగల్లా, ఇది దిష్టి పెట్టకండి, ఇది ఇప్పటివరకు పగల్లా. ఓన్లీ మొన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం దీనికి అక్కడ లాకర్లో పెట్టాలి కాబట్టి ఒకటి కవర్ కొనేసి వేయాల్సి వచ్చింది. సో అలా ఫిక్స్ అయ్యి డిసైడ్ అయ్యి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాడదాము అని అనుకున్నా. సో అలా ఫోన్ పగలగొట్టుకోకుండా చూసుకున్నాను అనమాట. సో షకీబ్ చెప్పాడనమాట, ఎందుకు మీ కరెంట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే, లాస్ట్ అవకాశం చేయాలి అనిపించింది, చేసేసాను. చాలా కొన్నాను నేను, బట్ నాకు ఈ ఫోన్ స్పెషల్, అలాగే ప్లే స్టేషన్ ఒకటి కొన్నాడు, ఆ 2 స్పెషల్ అంట. నాకు చిన్నప్పటి నుంచి ప్లే స్టేషన్ తీసుకోవాలి, ఇది 2 ఇంపార్టెంట్ అని చెప్పి. నిఖిత కూడా ప్రతి ఒక్కటి నేనే కొనుక్కున్నాను, నేను 18 hours వర్క్ చేసి కష్టపడతాను, నాకు ఏడాలని లేదు, ఏడుపు వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను, నన్ను నేనే ఛాలెంజ్ చేసుకోవడానికి వచ్చాను, సో ఐ డోంట్ వాంట్ టు క్రై అని చెప్పి. బట్ ఇద్దరు ఫోన్స్ పగలగొట్టారు, దట్స్ ద మ్యాటర్. సో 4 టాస్క్లు అయిపోయినాయి. టాప్ 15 3 జడ్జెస్, శ్రీముఖికి 4 కలిపి 4 సెలెక్ట్ చేస్తామని చెప్పారు. స్త్రీ అనౌన్స్ చేసింది అనమాట. తను ఫస్ట్ పేరు ఎవరిది అనౌన్స్ చేసిందంటే మర్యాద మనీష్ని అనౌన్స్ చేసింది. ఏం చెప్పిందంటే, ఏ డేర్ అయినా సరే 1 స్టెప్ ఫార్వర్డ్ వచ్చారు, కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చారు, ఏదో చెయ్యాలి అని కసి కనిపిస్తుంది, ఈ మేడ్ ఇట్ టు టాప్ 15. ఈ సెలక్షన్ రైట్ ఆర్ రాంగ్ అంటే అబ్సల్యూట్లీ రైట్ అనిపించింది. ఈయన ఫస్టే డిజర్వ్డ్ లేదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. గుడ్డా బేడా ఆయన కాంట్రాడిక్ట్ చేసుకున్నాడా లేదని పక్కన పెడితే బయటకు వచ్చాడు. షర్ట్ తీయని అవసరం వెళ్ళి కూర్చుంటానంటే కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యి ఆ జోన్లోంచి కూడా బయటకు వచ్చాడు. నీళ్ళు కొడతావా అంటే ముందుకు వచ్చాడు. సో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కరెక్ట్ సెలక్షన్ అని అనిపించింది నాకు. నెక్స్ట్ 5 అబ్బాయిలు మిగిలారు. అందులో 3 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంటే బిందు వచ్చారు. ఎమోషనల్ సైడ్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఆడిషన్లో ఈ పర్సన్ నేను యాక్చువల్గా రెడ్ ఫ్లాగ్ ఇచ్చా, మిగతా 2 గ్రీన్ ఇచ్చారు. నా ఎమోషన్ సైడ్ వాళ్ళకి నా ఎమోషనల్ సైడ్లో వచ్చి తీసుకున్నా, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి దాలియా వేరు చెప్పారు. సో దాలియాది కరెక్టా రాంగ్ అంటే ఒక్క వేలో ఆలోచిస్తే కరెక్ట్. ఎలా అంటే ఆ బెలూన్స్ టాస్క్లో మనం చెప్పుకున్నట్టు అక్కడ ఫౌల్ జరిగింది కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం కరెక్టే. అదర్వైజ్ ఆవిడ ఆ టాస్క్లో తప్పితే ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు మనకు చూపించినంత వరకు. సో
దాని ప్రకారం చూసుకుంటే మాత్రం కరెక్ట్. అదర్వైజ్ ఇట్స్ 50-50 ఒపీనియన్. అండ్ బిందు మాధవ్ గారు ఆవిడ ఆ రోజు రెడ్ ఇచ్చారు. ఈరోజు ఏం చేంజ్ చేసుకున్నారు? ఆ రోజు ఇవ్వచ్చు కదంటే ఇవ్వలే. ఎందుకంటే అందరిని సెలెక్ట్ చేయకూడదు కాబట్టి సెలెక్ట్ చేయాలి, ఎవరో ఒకరు రెడ్ ఇవ్వాలి కాబట్టి ఆవిడ రెడ్ ఇచ్చారు అంతే. నెక్స్ట్ శ్రీ అభిజిత్ని పిలిచారు. ఆయన నాగ ప్రశాంత్ని సెలెక్ట్ చేశారు. సో ఎందుకంటే ఎక్కడ పాయింట్ కొట్టావు అంటే నువ్వు ఏదైతే ఆ షేక్ హ్యాండ్ డ్రాయింగ్ దగ్గర అండ్ కరెంట్ రావట్లేదని చెప్పాడో సో అక్కడ ఆయన నిజాయితీ ఆయనకి కనిపించింది. సో అక్కడ ఆయన పాయింట్లు కొట్టాడంట. అలానే చీటింగ్ చేసి పాయింట్ కొట్టేయచ్చుగా, నువ్వు లేదు నీ హానెస్టీ నీ ఇంటిగ్రిటీ అలా కనిపించింది, నీలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా ఉంది అని ఆ రోజు కనిపించలా, ఈరోజు కనిపించింది. ఎక్కడ అంటే నీకు టాస్క్ కావాలా బుచ్ కావాలా అన్న చోట అందరికి నవ్వు వచ్చింది. సో అక్కడ ఆయన కనిపించింది. ఎంటర్టైన్మెంట్ ఫన్ అనేది అలా మామూలుగా అందరూ స్టాండప్ కామెడీ చేయలేరు కదా, ఆయన స్టాండప్ ట్రై చేసి కానీ వర్కౌట్ అవ్వలేదు, ఇలా న్యాచురల్గా వస్తే మాత్రం పండిద్దేమో. సో అలా అక్కడ ఇంప్రెస్ చేశాడు అనమాట. సో ఆ రోజు నీకు రెడ్ ఇచ్చాను కానీ సో డెఫినెట్లీ ప్రూవ్ చేసుకుంటాను ఇచ్చాను అన్నాడు. సో ఈయన ఏమన్నారంటే హెయిర్ వ్యాక్సింగ్ దాంట్లో ఎవరైతే బాగా చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇస్తా అని చెప్పారు. నాగా నెక్స్ట్ శ్రీతేజ చూసుకుంటే శ్రీతేజ కొంచెం హెయిర్ ఎక్కువ ఉంది, ఎక్కువ పెయిన్ ఉంది, బట్ అది కన్సిడర్ చేయలేదనిపించింది నాకైతే మాత్రం అన్న విధంగా. సో దీన్నే కన్సిడర్ చేశారు, నిజాయితీని కన్సిడర్ చేసి ఆయన ఒక ఛాన్స్ ఇచ్చారు. రైట్ ఆర్ రాంగ్ అంటే 2 చేశాడు టాస్క్లు. మళ్ళీ ఈయన కూడా 2 అవకాశాలు వచ్చినట్టే. ఆ వ్యాక్సింగ్ తోటి వచ్చినట్టే, అది అదృష్టం వల్లే వచ్చింది. మనీష్కి అది ప్లస్ అయ్యింది, ఈయనకి ప్లస్ అయింది, షకీబ్కి ప్లస్ అయింది, ఆ టాస్క్ అందరికీ ప్లస్ అయింది. మన దరిద్రం ఏంటంటే పాప ఈ అబుకి కానీ లేదంటే ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయికి కానీ వాళ్ళకి హెయిర్ లేకపోవటం ఉండుంటే బాగుండేది. సో ఇది లక్ ఫ్యాక్టర్, లక్ వల్ల వాళ్ళకి డ్యామేజ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ సీటు నవదీప్. ఆయన ఫ్యూచర్ ప్లాన్స్, బిహేవియర్ ప్యాటర్న్స్, గేమింగ్ అన్నీ చూసి 4 పేర్లు అనుకున్నాం. సో ముందే 4 అనుకున్నారు వాళ్ళు. ఈ స్టాండ్కి నా ఓటు వేద్దామని నేను డిసైడ్ అయ్యానంటే వీళ్ళందరికీ వాళ్ళందరికీ వాళ్ళ స్టాండ్స్ ఉన్నాయి, నేను వాళ్ళ స్టాండ్కి ఓటేస్తానని డిసైడ్ అయ్యాను. సో వాళ్ళ నుంచి ఉన్న పర్టికులర్ నేను వాళ్ళు సెలెక్ట్ చేస్తానంటే వాళ్ళ పర్టికులర్ కారణానికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి. సో నిన్నేమో ఆయన గురించి ఏమన్నారు, షకీబ్ కోసం షకీబ్ని సెలెక్ట్ చేశారు. ఏమన్నారు, ఎవడే చెప్పింది బిగ్ బాస్లో అవకాశాలు వస్తాయని చెప్పి. సో అది నేను రాంగ్ అని ప్రూవ్ చేస్తాను అన్నట్టు ఆయనకి అర్థమైద్ది. పక్కన బిందు మాధవ్ గారు కూడా గొడవ పడ్డారు, లేదు ఆయనకి అర్థమైతే అలా వదిలేస్తే నాకు దీనివల్ల సక్సెస్ రాలేదనుకుంటాడు అది అని చెప్పి. ఇప్పుడు దానికి ఆయన సపోర్ట్ చేశారు. ఎందుకే చెప్పినా ఇదేం చెప్పబోతున్నా, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంకెవరు అంత ఇంప్రెసివ్ లేరు, చేయలేదు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. అక్కడ ఆప్షన్స్ ఉంటే చేసేవాళ్ళు. ఇప్పుడు షకీబ్ అంత అడావుడు చేసినారు, షకీబ్ని కాదని వేరే వాళ్ళకి ఇవ్వలేరు కదా. ఇప్పుడు అబూక్ కానీ ఇంకోళ్ళకి కానీ ఇస్తే ఎలా ఇస్తారు, వాళ్ళు ఏం చేశారని ఇస్తారు అంటే క్వశ్చన్ చేస్తాడు అలాంటి వచ్చి, ఏం చేశారు వాళ్ళు అని. ఏదో నేను ప్యాటర్న్ మొత్తాన్ని తప్పుపట్టాలి అంటే ఫార్మాట్ మొత్తాన్ని తప్పుపట్టాలి, లేదు ఈ ఫార్మాట్ ఓకే అని ఎలా చేసుకుంటే వెళ్తే మాత్రం వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఏం చేయలేదు. ఇంకా సింపుల్ యాజ్ దట్. సో ఆయన షకీబ్ పేరు చెప్పంగానే కేతమ్మ గారు వాకౌట్ చేశారు మీరు గమనిస్తే కనుక. అది కాకుండా మిగతా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంట్రా అప్పుడు మీరు చుట్టాలు అయిపోయారా, నాకు అర్థం కాలేదు అందరికి అంత హ్యాపీనెస్ ఎందుకు వచ్చిందో, బట్ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నవదీప్ సొంత తప్పులు తెలుసుకొని దాంట్లో నుంచి బయటకు వచ్చి ఫ్యూ ఇన్సిడెంట్ నుండి కూడా ఒక్క ఛాన్స్ రావటం లేదని నువ్వు ఆ తప్పన ఏదైతే ఉందో అది కనిపించింది, వినిపించింది. సో మేము ఉన్నాం కాబట్టి నేను సెలెక్ట్ చేస్తామని చెప్పి సెలెక్ట్ చేశారనమాట. అలా మొత్తానికి అలా 4 సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరినీ ఇంకా పంపించేశారనమాట. మీకు అలా ఇంతటితో అయిపోయిందని చెప్పి కేతమ్మ గారికి సపరేట్గా నుంచోబెట్టి మీకు సినిమాల్లో అవకాశం వచ్చింది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకుండానే వచ్చింది. కృష్ణ నా ఫ్రెండే, నేను సొంతంగా కోఆర్డినేట్ చేసి మరి నిన్ను షూటింగ్కి తీసుకెళ్తాను ఆల్రెడీ నాతో చెప్పారు ఆయన అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేసి ఆవిడని కూడా సాగనంపారనమాట. సో ఇక్కడ ఉన్న 15 మందే కామనర్స్గా హౌస్లోకి ఎంటర్ అవుతారు. 5 ఎంటర్ అవుతారు అంటే 5 ఎంటర్ అవుతారు. ఇక్కడ 2 విషయాలు, అరే 33 మినిట్స్ అయిపోయిందా. జియో హాట్స్టార్లో వీళ్ళని మీకు నచ్చిన కామనర్కి ఓట్ చేయండి అని చెప్పి ఓటింగ్ అప్పీల్ కూడా వచ్చింది లాస్ట్లో. సో ఓట్ చేసుకోవచ్చు, రోజుకొక ఓట్ అనుకుంటా, నేను ఇంకా ఓటింగ్ ఓపెన్ చేయలేదు. సో రోజుకొక ఓట్ వేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే 5 సెలెక్ట్ అవుతారు 15 మందిలో నుంచి. అందులో 3 డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు అంటున్నారు, 2 ఓటింగ్ ద్వారా అంటున్నారు. ఇది కాకుండా 2 విషయాలు, కంటెస్టెంట్స్ అనవసరంగా నెగిటివ్గా చేసి బిగ్ బాస్ మీద కానీ అగ్ని పరీక్ష మీద కానీ జడ్జెస్ మీద కానీ నెగిటివ్గా చేయటం వల్ల మేబీ ఫర్దర్గా ఏదైనా ఛాన్స్ ఉంటే, అంటే గట్టిగా వైల్డ్ కార్డ్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సీజన్లో, అది మీ నుంచి కనుకుంటే మీకు బొక్కబడినట్టే. సో అది చేసుకోమాకండి. నాకు నిన్నే తెలిసింది ఈ విషయం ఏంటంటే ఫార్మాట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటున్నాయి. సో అది సెలబ్రిటీస్ అయినా రావచ్చు, కామనర్స్ అయినా రావచ్చు, ఆ 15 మందిలోంచి రావచ్చు, లేదంటే వీళ్ళని ఆ 15 మందిలో సరిపోరు అనుకుంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ నుంచి కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. సో అప్పుడే ఆవేశపడకండి, తర్వాత మీరు 4 ఖర్చుకుంటారు. రెండో పాయింట్ ఏంటంటే చాలామంది కామనర్స్ బయటకు ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు అక్కడ జరిగింది అంతా, మీకు చూపించింది ఎంత, మీరు చూసింది కొంత,
అని చెప్పి దాంతో జడ్జి చేస్తున్నారు, చాలా కష్టంగా ఉందన్నట్టు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ సామెత చెప్తా, శవరం అయితే కానీ వివరం రాదంటారు. మీకు వెళ్లకుండానే ఆ వివరం వచ్చింది కాబట్టి, మీకు నిజంగా అలాంటి ఫీలింగ్స్ ఉంటే మీరు ఇలాంటి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు డ్రాప్ అయిపోండి, అప్పుడు బాధపడరు. మళ్ళీ మేము హౌస్లోకి వెళ్తాం కానీ మమ్మల్ని జడ్జి చేయొద్దు అంటే ఎలా అవుతుంది? మాకు చూపించినంతలోనే ఎవరైనా జడ్జి చేస్తాడు, మేము ఓటేయాలి కదా. సో చూపించినంతలోనే జడ్జి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చూపించలేని మీరు వాళ్ళతో గొడవ పడాలి తప్పితే ఇంకోటి ఏం చేయలేం. సో అలా ఫీల్ అవుతాం అనుకుంటే మాత్రం మీరు వెళ్ళకపోతే మంచిది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. రేపు బిగ్ బాస్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్టు కొంత అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో 90% కరెక్ట్ ఉంటుంది. సో అక్కడ ఫాలో అవ్వండి, వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.